హాయ్ గాయ్స్, రాజాసాబ్ సినిమా చూసేసిన. వెరీ డిసప్పాయింటింగ్ రాజాసాబ్. ఎందుకు డిసప్పాయింటింగ్ అంటే మారుతి గారి డైరెక్షన్ అనగానే ఫస్టే నాకు తేడా కొట్టింది. కానీ రాజాసాబ్ 2.0 ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు మనోడిలో కూడా ఏదో టాలెంట్ ఉందిరా, బయటికి తీస్తాడు అని అనుకున్నాను నేను. 2.0 ట్రైలర్ నాకు నచ్చింది. దాని తర్వాత సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అంతా పెరిగిపోయింది. సో ఆ 2.0 ట్రైలర్లో ఉన్న ప్రతి షాట్ 50% వరకు సినిమాలో లేదు. అండ్ మెయిన్ థింగ్, ఇందులో ఉన్న ఏ షార్ట్స్ కూడా సినిమాలో లేవు. మరి ఎందుకు తీసిరు అంటే పబ్లిక్ని చీట్ చేయడానిక? ట్రైలర్లు ఉన్న సినిమాలు లేవంటే చీటింగే కదండి. అరే అసలు రాజాసాబ్ అంటే ఈ లుక్ ఉండాలి సినిమాలో ఈ లుక్కే లేదు ఎందుకండి? ఇంకా మరి ఆల్రెడీ ఫస్ట్ నుంచే మోషన్ పోస్టర్ నుంచి ఫస్ట్ ఈ లుక్ వచ్చింది, ఇప్పుడు ఎందుకు లేదు సినిమా? సో దీనివల్ల వెరీ డిసప్పాయింటింగ్. సినిమా ఎట్లుంది ఏంది అని మాట్లాడుకుంటే ప్రభాస్ గారు చెప్పినట్టు ఈ సినిమాలో నాతో పాటు మా నాన్నమ్మ కూడా ఒక హీరో. మెయిన్ ఈ సినిమాలో నానమ్మే హీరో. ఆమెకి ఇచ్చిన క్యారెక్టర్ వరకే మస్తు న్యాయం చేసింది. హీరోయిన్లు 3 ఉన్నారు, ఏం లేదండి వాళ్ళతో యూజ్ ఏం లేదు, అంతే ఏం లేదు. అండ్ సినిమాలో ఏదన్నా ఉంది అంటే మన వింటేజ్ ప్రభాస్. చాలా రోజుల తర్వాత ఆయన వింటేజ్ ప్రభాస్ మనం చూసినాం. ప్రభాస్ యాక్టింగ్ మస్తు ఉంది, సింపేషన్ చింపి పడేసింది ప్రభాస్ యాక్టింగ్. సాంగ్స్ బాగున్నాయి, సాంగ్స్ అయితే బాగుంది. మన తమన్నా మ్యూజిక్ తమన్ కూడా పర్వాలేదు, బాగానే కొట్టిండు. మస్తు చంపిండని లేదు, పర్వాలేదు కొట్టిండు బాగానే. మారుతి గారు చాలా డిసప్పాయింట్ చేశారు. డైరెక్టర్ అనేది కరెక్ట్ తీసి ఉంటే సినిమా వేరే లెవెల్ ఉంటుండే. మనోడు సరిగా తీయక సినిమా బాగాలే. మారుతి గారు మన విల్లా నెంబర్ 17 కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా. వీళ్ళ నెంబర్ పెట్టింది కదా, వెళ్దాం వేసి పడేద్దాం మారుతిని. సో ప్రభాస్ ఫ్యాన్కి నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మీరు ధైర్యంగా వెళ్ళిపోండి సినిమాకి. ప్రభాస్ని చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే సినిమాకి వెళ్ళండి. డైరెక్షన్, స్టోరీ ఇవేం లేదు, వదిలేసేయండి అవన్నీ. సో ఈ రాజాసాబ్ సినిమాకి నా రేటింగ్ అయితే 1.5 స్టార్స్. మీకు ఎట్లా అనిపించిందో మీరు కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.